రాజమౌళి గారితో సినిమా అంటే ఏ హీరోకైనా సరే ఒక కళ. అది ఒక భారీ ప్రాజెక్ట్, బ్లాక్ బస్టర్ హిట్. కాకపోతే ఆయన నటన విషయంలో పిప్పి పిండి చేసేస్తాడు. ఆయనకి నచ్చింది వచ్చినంత వరకు చిన్న తప్పు జరిగినా ఊరుకోడు. ఈ విషయంలోనూ పైగా విఎఫ్ఎక్స్ ఎక్కువ ఉండడం వల్ల విపరీతమైనటువంటి ఆలస్యం అవుతుంటుంది. ముఖ్యంగా ఏగా సినిమా తర్వాత నుంచి ఈ ఆలస్యాలు ఎక్కువ అవుతున్నాయి. బాహుబలి, త్రిబుల్ ఇలాంటివన్నీ కూడా. దానివల్ల రాజమౌళి మహేష్ బాబుతో తీస్తానంటే మహేష్ బాబుతో పాటు ఆయన అభిమానులు కూడా భయపడిపోయారు. ఇది 2030 నాడే విడుదల అవుద్ది, లేదా ఆ పైన విడుదల అవుద్ది అని కూడా చాలామంది అనుకున్నారు. ఎందుకంటే లొకేషన్ల కోసమే ఇన్ని నెలలు తిరుగుతున్నారంటే ఇక సినిమా ఎప్పుడు మొదలు పెడతారు, దాని విఎఫ్ఎక్స్ ఎప్పుడు పూర్తవుద్ది, ఇంకా మిగతా డబ్బింగ్ కార్యక్రమాలు ఎప్పుడు అవుతాయి, ఇవన్నీ చూసుకున్నట్లయితే 2030 అనుకున్నారు అందరూ కూడా. ఆ విధంగా భయపడ్డారు కూడా. అయితే ఇప్పుడు వారణాసి టీం అందరికీ షాక్ ఇచ్చింది. ఈ సినిమా అనుకున్నట్లుగానే 2027లో వస్తుందని ఇప్పుడు ఆ టీం అయితే అఫీషియల్గా అనౌన్స్ చేసింది. దీనికి రాజమౌళి గారు కూడా మాట ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమా 2027 దాటదు. మహా అయితే ఒక నెల అటు ఇటు తప్ప సంవత్సరం మాత్రం ఆ సంవత్సరమే 2027 నాటికే ఈ సినిమా వచ్చి తీరుతుందని చెప్తున్నారు. కేఎల్ నారాయణ అలాగే ఎస్ఎస్ కార్తికేయ, ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా రాజమౌళి గారి వాళ్ళ భార్య కొడుకు కార్తికేయ, వీళ్ళిద్దరూ నిర్మిస్తున్నారు సినిమాని. అయితే ఈ సినిమా కోసం మహేష్ బాబు అభిమానులు అయితే ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మహేష్ బాబు రాజమౌళి అందరికీ హిట్లు ఇచ్చాడు, అందరితోనే తీశాడు. అందరితో అంటే ముఖ్యంగా టాప్ హీరోలతో, ప్రభాస్తో, జూనియర్ ఎన్టీఆర్, అలాగే రామ్ చరణ్, ఇలాంటి వారితో తీశాడు. ఇంకా మహేష్ బాబుతో తీయలేదు. కాబట్టి మహేష్ బాబు అభిమానులు ఇప్పుడు చాలా ఖుషి అయిపోతున్నారు.